తెలంగాణ పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా. సో ఈ రోజుకు సంబంధించి ఏదైతే ఈ పింఛన్ డబ్బులకు సంబంధించిన అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల మేరకు మనకైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఆ జిల్లాల వైజ్ లిస్ట్ అనేది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. సో ఈ వీడియోలో ఈ పింఛన్ డబ్బులపై గురించి మరియు అంతేకాకుండా మహిళలకు ఏదైతే అమలు కానున్న పథకం గురించి మరియు ఇంకా ఎవరెవరైతే కొత్తగా ఈ పింఛన్ డబ్బులకు అప్లై చేసుకుంటున్నారో వారికైతే ఎప్పటి నుంచి అప్లై చేసుకోనికి మనకైతే తేదీ విడుదల చేస్తారో వాటి గురించి వీటన్నింటి గురించి ఈ వీడియోలో అయితే మీకైతే తెలియజేస్తాను గనక ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరెవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నారో వారైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లోకి అనేది వెళ్ళిపోదాం. సో మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఈ పింఛన్ లబ్ధిదారులు ఎవరెవరైతే అర్హులై ఉన్న పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే మనకు త్వరలోనే తేదీ ఎవరెవరైతే కొత్త పింఛన్ లబ్ధిదారులకు ఈ తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు. సో అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అనేవి రావాలి కనుక సో అర్హులై ఉన్న ప్రతి ఒక్క పింఛన్ లబ్ధిదారులకు ఈ పింఛన్ డబ్బులు అనేవి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఎవరెవరైతే ఇతర కేటగిరీల వారు వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, పారాలసిస్ ఇలాగూ ఇతర కేటగిరీల వారు ఉన్నారో వారికి ఎంత చొప్పున రావాలో అంత చొప్పున పంపిణీ చేయడం మా బాధ్యత. సో దానిపైనే మేము దృష్టి ఉంచి ఖచ్చితంగా అందరికీ పంపిణీ చేస్తామన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇంకా ఎవరెవరైతే ఈ డబ్బులు ఏదైతే గత నెల పోయిన నెల మరియు అంతకుముందు నెలలో కూడా కొంతమందికి ఈ పింఛన్ డబ్బులు అనేవి రాలేవన్నట్లు. సో వారికైతే మనకు రాని వారు ఎవరెవరైతే ఉన్నారో వారికైతే ఈ నెల ఏదైతే చివరి వరకు ఖచ్చితంగా ఆ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు కూడా మనకైతే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు ఏదైతే అమలు కానున్న పథకం ఏదైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలోనైతే నెలకు 2,500 చొప్పున జమ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఏదైతే మన రాష్ట్ర బడ్జెట్ ఏదైతే అనుకూలంగా లేకపోవడంతో మనకైతే పథకం అనేది ఇప్పటికీ అమలు కాకుండా ఉంది కనుక సో త్వరలోనే మన రాష్ట్ర స్టేట్ బడ్జెట్ ఏదైతే మనకైతే ఉంటే సో ఖచ్చితంగా అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్లోనైతే తెలియజేయడం అయితే జరిగింది. సో అది అలాగే ఉంటే మరియు మనకు ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్, భూపాలపల్లి, ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, ములుగు, హన్మకొండ, వరంగల్, మెదక్, సికింద్రాబాద్, కాచిగూడ, జోగులాంబ గద్వాల్, కొమురంభీం ఆసిఫాబాద్ ఇలాగూ కొన్ని జిల్లాల వరకు మనకైతే ఈ డబ్బులు అనేవి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో ఈ మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తారు. సో అక్కడి నుంచి అయితే మీరైతే తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.